సో వాళ్ళు 100% పెట్టారా 30% పెట్టారా? వాళ్ళు 100% పెట్టిన డాక్యుమెంట్ ఏంటో రేపు ఇచ్చిన దాంట్లో మీకు విజువల్స్ కనిపిస్తాయి. అసలు నువ్వు అతను కలెక్ట్ చేసిండా లేదా? ఇండస్ట్రియల్ ల్యాండ్ ని అదర్ జోన్స్ కింద అదర్ యూటిలైజేషన్ కోసం కన్వర్షన్ చేసిన దాంట్లో ఆనాటి ప్రభుత్వం అసలు ఒక పాలసీ అనేది దేనికన్నా ఉందా వాళ్ళు చేసిన దాంట్లో అన్నాడు? అదే నువ్వు 10 సంవత్సరాలు నువ్వు ఉన్నా కూడా ధరణిని తీసుకొస్తే ధరణికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా 2.5 సంవత్సరాలైనా చేయకపోతే ఏదన్నా దేనికన్నా పాలసీ పెట్టావా? ఈ ప్రభుత్వం వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో అనేక స్కీములకి అనేక వ్యవస్థ అనేక సెక్టార్లకి క్లియర్ పాలసీలు పెట్టాం. ఈ ప్రభుత్వం ఉన్న పారదర్శక నీకెక్కడ ఉంది? నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? సార్, నిన్న మీ సమావేశంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల మీద నిరసిస్తూ ఈ రోజు బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తుంది. రోడ్లపైన బైఠాయించి దేవుళ్ళను అవమానించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి. సార్, ముఖ్యమంత్రి గారు గాని ఈ ప్రభుత్వం గాని ఉద్దేశపూర్వకంగా ఏ ఒక్కరిని కించపరచాలనే గానే వాళ్ళని నొప్పించాలనే గానే వారి మతాన్ని నొప్పించాలనే గానే ఎప్పుడూ మాట్లాడరు. ఇక ధర్నాలు నిరాహార దీక్షలు రాష్ట్రం అంతా ఉడికిపోతుంది అనడానికి వారికి ఉన్న స్ట్రెంగ్త్ ఎంతో మనకు తెలియంది కాదు. దాని గురించి ఓ అని ఈ ప్రభుత్వం బట్టలు దించుకునేది కూడా ఉండదు. నాకు పూర్తి దాని గురించి తెలియని దాని గురించి నేను నో కామెంట్. తప్పకుండా అంటే దాన్ని కూడా మేము చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి, ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. ఏది మన రెవెన్యూ గ్రామాలు 300-400 ఎకరాలు ఉన్న రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి, 3-4 వేల ఎకరాలు ఉన్న రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఈ 3-4 వేల ఎకరాలు ఉన్న రెవెన్యూ గ్రామాలకి ప్రతి గ్రామానికి ఒక వ్యవస్థని ఒక వ్యక్తిని మినిమం పెట్టాం. ఇక్కడ చిన్న చిన్నవి 100, 200, 300 ఉన్న ఎకరాలున్న రెవెన్యూ గ్రామాలకి ఒక అతలను పెట్టాం. కొన్ని రెవెన్యూ గ్రామాలు ఉంటాయి, ఆ రెవెన్యూ గ్రామాలకి విలేజ్లు ఉండవు. ఒకప్పుడు రెవెన్యూ ఆడ ఇల్లుండేవి, అవన్నీ కూడా ఈ మైగ్రేషన్ షిఫ్టింగ్ లో రెవెన్యూ గ్రామం అయితే ఉంటది కానీ అవి పక్క నుండే ఇంకొక విలేజ్ లోకి ఈ దీంట్లో ఓనర్స్ అంతా ఈ ల్యాండ్ ఓనర్స్ అంతా అక్కడ నివసిస్తారు. వీటన్నిటినీ చూసి ఫస్ట్ ఫేజ్ లో ఇచ్చిన